ఆస్పిరిన్ పరిచయం పెద్దగా అక్కర్లేని నొప్పుల మందు. ఇది రక్తం గడ్డగట్టడానికి కూడా ఆపుతుంది. కాబట్టి గుండెపోటు వచ్చిన వాళ్ళు దీన్ని తక్షణ నివారణకు వాడొచ్చని చెబుతుంటారు. తాజాగా దానికున్న మరో విశేష గుణాన్ని ప్రపంచం ముందు పెట్టారు ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఇది క్యాన్సర్ వ్యాప్తిని నిరోధిస్తుందని వాళ్ళు నిరూపించారు. సాధారణంగా ఈ కణాలు క్యాన్సర్కి గురైన శరీర భాగం నుంచి విడిపోయి రక్తంలో కలిసి ఇతర భాగాలకి వెళ్తుంటాయి. అలా వెళుతున్న కణాలని మామూలుగా మన రోగ నిరోధక వ్యవస్థకి చెందిన టీ సెల్స్ అడ్డుకోవాలి. కానీ చాలా సందర్భాల్లో అవి స్తబ్దుగా ఉండిపోతున్నాయట. శాస్త్రవేత్తల పరిశీలనలో మన రక్తంలోని TXA2 అనే చిన్నపాటి కొవ్వు ఇందుకు కారణమని తేలింది. దాన్ని నిరోధించడం ఎలా అని అన్వేషించినప్పుడే వాళ్ళకి ఆస్పిరిన్ అందివచ్చింది. అది కేవలం TXA2ని నిరోధించడమే కాదు, టీ సెల్స్లోనూ చురుకుదనం పుట్టించి క్యాన్సర్ వ్యాప్తిని అడ్డుకుంటుందని వాళ్ళు తేల్చారు. రోజు తక్కువ మోతాదులో ఆస్పిరిన్ తీసుకున్నట్లయితే రోగుల్లో ఈ సమస్యకు చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.